జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే మగాడు అంటూ ఆర్జీవీ అయితే ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. సో, ఆర్జీవీ గురించి తెలిసిందే. ఎవరైనా నేరుగా వెళ్తే ఆయన మాత్రం తింగరబంగరగా వెళ్తారు. ఆయన స్టైలే అంత. తనకు నచ్చి అలా చెప్తాడనుకోవడం మాత్రం చాలా తప్పు. వేరే ఒకడు కాదని చెప్పారు కాబట్టి ఆయన అవునని చెప్తారు. ఇదొక రకమైన స్ట్రాటజీ ఆయనది. ఎందుకంటే అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకునేది ఆర్జీవీ యొక్క స్టైల్. అది మంచైనా చెడైనా అది నా ఇష్టం అంటాడు. అది కూడా ప్రచారం కోసమే. సో తాజాగా అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఎవరు అడక్కపోయినా సరే చెప్తున్నారు. కారణం అఫ్‌కోర్స్ ఆయన హైలైట్ అవ్వడానికి అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్తే సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్‌లో ఉంటారో తెలిసిందే కదా! అందుకే తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నిజంగా ఆయన నటవారసుడిగా నిరూపించుకున్నారు. తాతకు తగ్గ మనవడుగా అయితే ఉన్నారంటూ సో చాలా అద్భుతంగా అయితే దీన్ని ప్రొజెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సంచలనంగా అయితే మారుతోంది. ఆర్‌జీవీ జూనియర్ ఎన్టీఆర్‌ని వాడు మగాడంటూ చెప్పడం. అంతేకాకుండా ఎన్టీఆర్ తలుచుకుంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. టాలీవుడ్‌లో అలా చేయగలిగేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడని, ఎన్టీఆర్‌కి తప్ప ఇది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదని, జూనియర్ ఎన్టీఆర్ చేసేటువంటి క్యారెక్టర్ డైమెన్షన్స్‌లో మరి కనీసం 'రామ్ చరణ్' ఆ దరిదాపులు కూడా వెళ్ళలేరని క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాకపోతే వీటికి సంబంధించి ఏదైనా కొంచెం వర్కౌట్ చేస్తే ఏవైనా చేయొచ్చు అనేది తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా ఎన్టీఆర్‌కి సంబంధించి ఆర్‌జీవీ ఇలా చెప్పడం చాలానే వింతగా ఉంది అంటూ చెప్తున్నారు.